స్థానిక ప్రజల ఆరోగ్యాభివృద్ధి కోసం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో చేనేత ఫౌండేషన్, ధూళిపాళ వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ మరియు డీవీసీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ శిబిరం చింతలపూడి గ్రామంలో శ్రీ ధూళిపాళ వీరయ్య చౌదరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయబడింది. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ రామచంద్రరావు వారి సతీమణి క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోవడం తర్వాత ఈ శిబిరం ఏర్పాటు చేయబడిందని, ప్రజలు టెస్టులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఫౌండేషన్ సభ్యులు, వైద్యులు, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చేతన ఫౌండేషన్ మరియు కొంగర భవానీ మెమోరియల్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో ఇవాళ పొన్నూరు ప్రాంతంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని నిర్వర్తించడం చాలా సంతోషం. ఎందుకంటే ఒక ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి అవగాహన లేక క్యాన్సర్ నిర్ధారణ కోసం వెళ్ళాలి అంటే కొంచెం సుదూర ప్రాంతాలకు వెళ్ళలేక సరైన వైద్యం దొరకని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో పొన్నూరు ప్రాంతంలో ఇక్కడ ఈ క్యాంపు నిర్వర్తించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాలు బట్టి ఇండో అమెరికన్ హాస్పిటల్ వారి డాక్టర్ బృందంతో ప్లస్ చేతన ఫౌండేషన్ వారి సహకారంతో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాము. ముందుగా మనం ఈ క్యాన్సర్ నిర్ధారణకి అటెండ్ అయ్యి టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ అనే మహమ్మారి రాకుండా చేయవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు నేను మా భార్య ఇదే ప్రాబ్లం తోటి జరిగిపోయింది. దాని ఉద్దేశంతో నేను ఈ క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. మరియు ఇది ఒక 4 స్టేజ్లు ఉంటాయి. 3 స్టేజ్ల వరకు పర్వాలేదు, 4వ స్టేజ్ అయితే ప్రమాదం. ఇది చెదలెట్లనో చెదలు లాంటిది. ఇది ఒక విధంగా మాట్లాడండి, చెదలు ఇవాళ మంచిగానే ఉంటుంది. మన బీరువాలు ఇవన్నీ తెల్లారి మట్టికి మొత్తం అన్ని తినేస్తాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మన పొన్నూరు వారు ఉపయోగించుకుంటారు. అట్నే ఎమ్మెల్యే గారు కూడా విన్నవించుకున్నాం. వారి నియోజకవర్గం మొత్తం రాబోయే 2-3 నెలల్లో మొత్తం కంప్లీట్ చేద్దామంటే వారు ఓకే అన్నారు. ఈ అవకాశాన్ని మీరు అందరూ మీ దీని ద్వారా మాకు సహాయం చేయగలని కోరుతాం. చేతన ఫౌండేషన్ మరియు కొంగర భవానీ మెమోరియల్ ట్రస్ట్ మరియు ధూళిపాళ వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ మరియు డీవీసీ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ పొన్నూరులో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఇండో అమెరికన్ హాస్పిటల్ నుంచి వాళ్ళ టీం ఒక 28 మెంబర్స్ వాళ్ళ టెస్టింగ్ బస్ వచ్చింది. ఆ బస్సులో మీకు మెమోగ్రఫీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, టాప్స్మియర్ టెస్ట్ చేస్తారండి. ఎందుకంటే మనం క్యాన్సర్ ముందు దశలోనే గుర్తిస్తే రికవరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని ఉద్దేశంతో ఈ కొంగర రామచంద్రరావు గారి సహకారంతో గత 7-8 సంవత్సరాలుగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. గత 7-8 సంవత్సరాలుగా ఈ కొంగర రామచంద్రరావు గారు, చేతన ఫౌండేషన్ కలిపి ఒక 40-50 స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఇది ఈ రోజు పొన్నూరు మన ధూళిపాళ నరేంద్ర కుమార్ ఎమ్మెల్యే గారి సహకారంతో, అట్టనే వాళ్ళ డీవీసీ హాస్పిటల్ సహకారంతో ఈ రోజు ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని టెస్టులు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి.